వెల్కమ్ టు ఎస్బీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. న్యూజిలాండ్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. పార్లమెంట్లో కొత్త బిల్లు. అర్బన్ నక్సల్స్ చేతిలో యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. రాహుల్ గాంధీపై యోగి తీవ్ర విమర్శలు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన ప్రకటన. మహిళలు, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం. కర్ణాటక చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం. పాలక్కాడ్ నుంచి మైసూరు డివిజన్ కు మంగళూరు షిఫ్ట్. జార్ఖండ్ లో రెండో విడత ఉద్యమం. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అక్రమాలపై దేవేంద్ర మహాతో భర్తీ సుధార్ యాత్ర. వర్షపు నీటిలో ఈదులాడుతున్న దేశ రాజధాని. ఢిల్లీలో స్తంభించిన జలమయం అయిన వీధులు. పాలిటెక్నిక్ డిప్లొమా సర్టిఫికేట్లకు యూజీసీ అనుమతి లేదు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఏలూరు జిల్లాలో నాన్ జిఎంఓ విత్తనాల విడుదల. గవర్నమెంట్ సంస్థ ఎండీని అభినందించిన ఉపరాష్ట్రపతి. పేదల సబ్సిడీని ఎత్తేసేందుకే స్మార్ట్ మీటర్ల కుట్ర. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆగ్రహం. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నా గొంతు నొక్క వేయలేరు. చంద్రబాబుకు జోగి రమేష్ ఘాట్ హెచ్చరిక. పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ట్రోఫీ ఆవిష్కరణ. కపిల్ దేవ్, అమన్దీప్ జోల్ సమక్షంలో గ్రాండ్ ఈవెంట్. రెండు వారాల తర్వాత లాభాలు. సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు. అంతర్జాతీయంగా సోషల్ మీడియా నియంత్రణ దిశగా మరో సంచలన అడుగు పడింది. 16 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించేందుకు న్యూజిలాండ్ పార్లమెంట్ లో ఒక నూతన బిల్లు రూపుదిద్దుకుంది. నేషనల్ పార్టీ ఎంపీ క్యాథరిన్ వెడ్ ఈ ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించగా న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ దీనికి పూర్తి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రధాని లక్సన్ మాట్లాడుతూ పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం తీవ్రంగా పడుతుందని, దాని నుంచి తమ పిల్లలను కాపాడుకోవటం తల్లిదండ్రులకు సవాలుగా మారిందని అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. Parents are constantly telling us that they're really worried about the impact that social media is having on their children, and they say they're really struggling to manage access to social media. Now I'm here with National MP Catherine Wedd, who has launched an incredible bill, a members bill actually, to restrict social media for under 16-year-olds. That's right, Chris.
This bill is about protecting children from online harm, including bullying, addiction and exposure to inappropriate content by restricting social media access for under 16-year-olds. It puts the onus on social media companies to verify that someone is over the age of 16 before they access social media platforms, and it mirrors the approach taken in Australia and follows work in other countries like the UK, the EU and Canada. Now, while parents have a role to play in monitoring what social media their children are on, the social media companies have a responsibility too. That's right. This is about protecting our children. It's about making sure that social media companies are playing their role in keeping all of our kids safe. కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన మనుస్మృతి వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అత్యంత ఘాటుగా స్పందించారు. రాయ్ బరేలీ పర్యటనలో ఉన్న యోగి ఆదిత్యనాథ్ రాహుల్ గాంధీపై విమర్శలు శరాలు సంధించారు. పూణేలో జరిగిన ఒక కార్యక్రమంలో రాహుల్ గాంధీ మనుస్మృతి భావజాలాన్ని విమర్శిస్తూ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన సీఎం యోగి అర్బన్ నక్సల్స్ చేతిలో పడి దేశ ప్రస్తుత తరం యువత భవిష్యత్తును ఎందుకు నాశనం చేయాలని చూస్తున్నారు, భారతీయ సంస్కృతి పరంపరలను ఎందుకు ధ్వంసం చేస్తున్నారు అని నిలదీశారు. क्या कोई बहन भाई के बगैर है? क्या कोई पत्नी पति के बगैर अपने अस्तित्व को मानती है? और क्या कोई मां बेटे के बगैर अपने अस्तित्व को पूर्ण मानती है? अगर मनुस्मृति ने ये बात कही है, आप बताइए सही बात क्या है? और आप भारत के बच्चों को, भारत के नौनिहालों को उस दिशा में क्यों ले जाना चाहते हैं जहां पर किसी माता को या किसी अन्य व्यक्ति को बाद में लज्जित होकर के माफी मांगनी पड़े? आपने देखा होगा जंतर मंतर में अभी एक बेटी ने प्रधानमंत्री जी मोदी जी के प्रति किस प्रकार की अभद्र भाषा का प्रयोग किया था, और बाद में उस बेटी की मां, वह बेटी भी अपने शब्दों को वापस लेती है, माफी मांगती है. उसकी माता पिता ने भी इस बात को स्वीकार किया कि उनकी बेटी ने गलत बोला है. आप क्यों अर्बन नक्सलियों के हाथों भारत की वर्तमान पीढ़ी के भविष्य को खराब करना चाहते हैं? क्यों भारत की विरासत को बर्बाद करना चाहते हैं? क्यों भारत के भविष्य के साथ खिलवाड़ करना चाहते हैं? తమిళనాడు రాజకీయాల్లో ప్రజా సంక్షేమ రంగంలో అత్యంత కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ రాష్ట్ర శాసనసభలో మహిళలు మరియు ట్రాన్స్జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని మరింత విస్తరించనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అసెంబ్లీలో రూల్ 110 కింద ప్రకటన చేస్తూ గతంలో కేవలం సాధారణ పట్టణ బస్సులకే పరిమితమైన ఉచిత ప్రయాణ సదుపాయాన్ని ఇప్పుడు ఎక్స్ప్రెస్, ఎల్ఎస్ఎస్ మరియు డీలక్స్ ప్రభుత్వ బస్సులకు కూడా వర్తింపజేయనున్నట్లు తెలిపారు. వెట్రి పయనం పేరుతో రూపొందించిన ఈ పథకం ద్వారా మహిళలకు ఎలాంటి ఆదాయ పరిమితి గాని, ప్రయాణాల సంఖ్యపై పరిమితి గాని ఉండదని స్పష్టం చేశారు. ஒரு மாநிலத்தின் உண்மையான முன்னேற்றம் என்பது அதன் பொருளாதார வளர்ச்சியால் மட்டுமல்ல, பெண் கல்வி, வேலைவாய்ப்பு, மருத்துவம், வணிகம் மற்றும் சமூக வாழ்வின் அனைத்து தளங்களிலும் சுதந்திரமாகவும் பாதுகாப்பாகவும் பங்கேற்கும் வாய்ப்புகளாலும் அளவிடப்படுகிறது. மகளிரின் பயண சுதந்திரம் அவர்களின் பொருளாதார சுதந்திரத்திற்கும் குடும்பங்களின் முன்னேற்றத்திற்கும் அடித்தளமாக இருக்கிறது. தற்போது செயல்படுத்தப்பட்டு வரும் மகளிர் கட்டணமில்லா பயண திட்டத்தில் மாநகரம், நகர்ப்புறங்களில் சாதாரண மற்றும் மலைப்பகுதி பேருந்துகளில் 40 கிலோமீட்டர் வரை மட்டுமே பயணம் செய்ய அனுமதிக்கப்பட்டு வருகிறது. எக்ஸ்பிரஸ், எல்எஸ்எஸ், டீலக்ஸ் பேருந்துகள் மற்றும் புறநகர் பேருந்துகளில் கட்டணமில்லா பயணம் அனுமதிக்கப்படுவதில்லை. தமிழ்நாட்டின் எந்த பகுதியிலும் வசிக்கும் ஒரு மகளிரும் போக்குவரத்து கட்டணத்தால் தமது வாய்ப்புகளை இழக்கக்கூடாது என்ற சமூக நீதி சிந்தனையை இவ்வரசு முதன்மையாக கொண்டுள்ளது. இதனை கருத்தில் கொண்டு மகளிர் கட்டணமில்லா பயண திட்டத்தை விரிவுபடுத்தி பெருமளவில் பயனளித்திடும் விதமாக வெற்றி பயணம் என்ற பெயரில் தேசத்தந்தை மகாத்மா காந்தியடிகளின் பிறந்த நாளான அக்டோபர் 2ஆம் தேதி முதல் செயல்படுத்த அரசு முடிவு செய்துள்ளது.
కర్ణాటక రైల్వే రంగ చరిత్రలోనే ఒక ప్రధాన ఘట్టం చోటు చేసుకుంది. దశాబ్దాలుగా ఉన్న డిమాండ్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటి వరకు కేరళలో పలక్కడ్ రైల్వే డివిజన్ పరిధిలో ఉన్న మంగళూరును ఇకపై కర్ణాటకలోని మైసూరు డివిజన్లోకి మారుస్తున్నట్లు కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి వి తోమన్న అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం కర్ణాటక రాష్ట్రానికి, ముఖ్యంగా స్థానిక కన్నడ ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా మారనుందని ఆయన తెలిపారు. డివిజన్ మార్పు వల్ల పాలక వర్గమైన వేగం పెరగటమే కాకుండా స్థానిక కన్నడిగలకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని మంత్రి స్పష్టం చేశారు. ರಾಜ್ಯದ ಇತಿಹಾಸದಲ್ಲಿ ಇದೊಂದು ಐತಿಹಾಸಿಕವಾದ ತೀರ್ಮಾನ. ಮಂಗಳೂರು ಪ್ರದೇಶ ಶೈಕ್ಷಣಿಕವಾಗಿ, ಆರ್ಥಿಕವಾಗಿ ಮತ್ತು ಬಂದರು ಪ್ರದೇಶವಾಗಿ ಸುಮಾರು 23 ವರ್ಷಗಳ ಕಾಲ ಏನು ಈ ಒಂದು ಪಾಲಕ್ಕಾಡ್ಗೆ ಸೇರ್ಪಡೆ ಆಗಿತ್ತು, ಅದನ್ನು ತಾಂತ್ರಿಕ ತಜ್ಞರ ಸಮಿತಿಯನ್ನು ನೇಮಕ ಮಾಡಿ ಜುಲೈ 17ನೇ ತಾರೀಕು 2024ಕ್ಕೆ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಾಗಿ ರಾಷ್ಟ್ರದ ಪ್ರಧಾನಮಂತ್ರಿಗಳು ನನ್ನನ್ನು ಮಂತ್ರಿ ಮಾಡಿದ ಮೇಲೆ ನನ್ನ ಮೊದಲನೇ ಸಭೆ ಮಾಡಿದ್ದು ಕೊಂಕಣ್ ರೈಲ್ವೆ, ನೈಋತ್ಯ ರೈಲ್ವೆ ಮತ್ತು ಸೆಂಟ್ರಲ್ ರೈಲ್ವೆ 3 ಭಾಗದ ಜನರಲ್ ಮ್ಯಾನೇಜರ್ನ ಕರೆದು ನಾನು ಕರ್ನಾಟಕದ ಮೂಲಭೂತ ಸೌಕರ್ಯಗಳ ಅಭಿವೃದ್ಧಿಯ ಮಂತ್ರಿಯೂ ಕೂಡ ಆಗಿದ್ದರಿಂದ ಈ ಒಂದು ಇದರ ಬಗ್ಗೆ ತುಂಬ ಗಾಂಭೀರ್ಯತೆಯನ್ನು ಅರ್ಥ ಮಾಡಿಕೊಂಡು ಅದು ಸಭೆಯನ್ನು ಮಾಡಿದ ಮೇಲೆ ಸುಮಾರು ಸಾವಿರಾರು ಜನ ಸೇರಿದ್ರು. ಆ ಸಭೆಯಲ್ಲಿ ಅಲ್ಲಿಯ ಸ್ಥಳೀಯ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಾದ ಸನ್ಮಾನ್ಯ ಬ್ರಿಜೇಶ್ ಚೌತ ಅವರು ಮತ್ತು ಕಾರವಾರದ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಾದ ವಿಶ್ವೇಶ್ವರ ಹೆಗಡೆ ಕಾಗೇರಿಯವರು, ಉಡುಪಿ ಚಿಕ್ಕಮಗಳೂರಿನ ಲೋಕಸಭಾ ಸದಸ್ಯರಾದ ಸನ್ಮಾನ್ಯ ಪೂಜಾರಿ ಅವರು. జార్ఖండ్ రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల అక్రమాలపై విద్యార్థుల నిరసన జ్వాలలు మరింత తీవ్రమవుతున్నాయి. జేఎస్ఎస్సి, సిజిఎల్, జేపీఎస్సి పోటీ పరీక్షల్లో అవకతవకలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రముఖ విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహాతో తన 2వ విడత ఉద్యమాన్ని భర్తీ సుధార్ యాత్ర పేరుతో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. విశేషం ఏంటంటే ఈ యాత్రను మాజీ ముఖ్యమంత్రి దివంగత నాయుడు శిబు సోరెన్ సొంత ఊరైన రామ్గఢ్ జిల్లాలోని నేమ్రా గ్రామం నుంచే ప్రారంభిస్తుండడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా దేవేంద్ర మహాతో మాట్లాడుతూ నేటి యువత కేవలం రాజకీయ చర్చలను లేదా హామీలను కోరుకోవటం లేదు, పారదర్శకమైన అవినీతి రహితమైన పరీక్షా వ్యవస్థ కోసం స్పష్టమైన పరిష్కారం కోరుతుంది అని స్పష్టం చేశారు. अब हम लोग इस आंदोलन को आगे एक महत्वपूर्ण नए चरण का ऐलान किए हैं. आगामी 24 अगस्त 2026 से भर्ती व्यवस्था सुधार यात्रा जो 24 जिलों में होगी, जिसका हम लोग पूर्व में ही सूचना दे चुके हैं. लेकिन पूरे झारखंड प्रदेश के आम आवाम इस बात से के इंतजार में है कि कब कौन सा जिला पे कब ये यात्रा पहुंचेगी. और पूरे झारखंड के छात्र इस यात्रा से बहुत ही उत्सुक हैं और यह यात्रा से बहुत ही विश्वास है, उम्मीद है कि छात्रों को न्याय मिलेगा और यह संघर्ष एक महत्वपूर्ण संघर्ष साबित होगी. तो मैं तमाम झारखंड वासियों को सूचित करना चाहता हूं कि यह 24 अगस्त 2026 यानी दिन सोमवार को सुबह 11 बजे दिसुम गुरु शिबू सोरेन जी के पैतृक आवास नेमरा के लुकिया टाड़ में स्थित दिसुम गुरु शिबू सोरेन जी के प्रतिमा स्थल से वरिष्ठ सम्मानित पहान की उपस्थिति में झारखंड के तमाम आंदोलनकारियों को, शहीदों को नमन करते हुए राष्ट्रगान के साथ, मांदर के धुन के साथ और एक सकुआ का पौधा, वृक्ष का पौधा लगा करके पारंपरिक रीति रिवाज के अनुसार इस भर्ती व्यवस्था सुधार यात्रा का शुभारंभ किया जाएगा. దేశ రాజధాని న్యూఢిల్లీలో కురిసిన భారీ వర్షం నగర వాసులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ముఖ్యంగా దక్షిణ ఢిల్లీలోని సంగం విహార్ ప్రాంతంలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. కుండపోత వర్షం కారణంగా నిలిచిపోయిన మోకాళ్లలోతు నీటి గుండా విద్యార్థులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతూ రాకపోకలు సాగిస్తున్నారు. డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపైనే నిలిచిపోతుందని, ప్రతిసారి వర్షం పడినప్పుడు ఇదే పరిస్థితి ఎదురవుతుందని స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు, ఉద్యోగులు ఈ జల దిగ్బంధంలో చిక్కుకుని తీవ్ర నరకయాతన అనుభవిస్తున్నారన్నారు. రహదారులపై భారీగా నీరు చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి నీటిని తొలగించే ఏర్పాట్లు చేయాలని, శాశ్వత డ్రైనేజీ పరిష్కారం చూపాలని సంగం విహార్ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణలో పాలిటెక్నిక్ విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకి ఉధృతమవుతున్నాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 97ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత 10 రోజులుగా విద్యార్థులు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్స్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం వల్ల తమ విద్యా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై బీఆర్ఎస్ నాయకుడు మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తును కాపాడాలని, తక్షణమే జీవో 97ను ఉపసంహరించుకోవాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. గత 10 రోజుల నుండి తెలంగాణ రాష్ట్రంలో పాలిటెక్నిక్ స్టూడెంట్స్ వీళ్ళంతా కూడా స్ట్రైక్ చేస్తున్నారు. కారణం ఏందని తెలుసుకుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 16th ఆగస్ట్ నాడు ఒక జీవో 97 ఇష్యూ చేసింది. దీంట్లో ఏం చెప్పారంటే, ఇప్పుడున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజెస్ అన్నీ కూడా ఒక కొత్త ఇన్స్టిట్యూషన్ని ఏర్పాటు చేస్తున్నారు జియో ద్వారా. అదేంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ మొత్తాన్ని స్కిల్, హ్యూమన్ క్యాపిటల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇనిషియేటివ్స్ శక్తి అనే పేరిట ఆ డిపార్ట్మెంట్ ని నామకరణం చేశారు. అంటే రీనేమ్ చేశారు. ఉన్న పేరుని మార్చేసి ఈ పేరు పెట్టి దీన్ని మరి డిపార్ట్మెంట్ ఆఫ్ లేబరు, ఎడ్యుకేషన్ కాకుండా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఏదైతే YSU మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మదిలో ఉన్నటువంటి ఆలోచన ఒక స్కిల్ యూనివర్సిటీ పెట్టాలని. మంచిదే, పెట్టడంలో తప్పేం లేదు. అది దాదాపు 2 సంవత్సరాల పెట్టి కూడా దానికి ఇవి అఫిలియేట్ చేశాడు. నెంబర్ 2nd పాయింట్. 3rd పాయింట్ ఏం చేశాడు, ఆల్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ ITIs ఉన్నాయి, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్స్ ATCs, వీటన్నిటిని కూడా ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేట్ చేశాడు. తర్వాత 4th పాయింట్, all polytechnic colleges shall be brought under Young India Skills University framework and ecosystem అన్నాడు. ఈ 4th పాయింట్కి మాత్రమే ఈ విద్యార్థులందరూ కూడా ఆబ్జెక్ట్ చేస్తున్నారు. ఈ 3 నువ్వు ITSని, అడ్వాన్స్ స్కిల్ సెంటర్స్ని స్కిల్ యూనివర్సిటీకి పరిధిలో తెచ్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. కానీ మా పాలిటెక్నిక్ కాలేజెస్ని మీరు ఈ స్కిల్ యూనివర్సిటీకి అఫిలియేషన్ చేయడం కరెక్ట్ కాదు అనేది వాళ్ళ అభిప్రాయం. గత 10 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తున్నారు. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పార్టీ తరఫున, మా పార్టీ BRS తరఫున మేము కొంచెం దీన్ని క్షుణ్ణంగా లోతుగా మేము ఆలోచన చేయడం జరిగింది. ఈ జీవో మొత్తంలో మళ్ళీ ఏం చెప్తాడు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ యాక్ట్ 2024ను, తెలంగాణ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982, ఈ రెండింటిని కూడా ఏమైనా అమెండ్మెంట్ చేయాలన్నా లేదా కొత్త చట్టాలు తీసుకురావాలన్నా మీరు ఆలోచన చేయమని చెప్పి చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చినటువంటి జీవో ఇది. స్కిల్ యూనివర్సిటీ అంటే ఏంది అనేది మళ్ళీ లోతుగా నేను పరిశీలించడం జరిగింది. గెజిట్ పబ్లికేషన్ ఎప్పుడు వచ్చింది? ఇది ఆగస్ట్ 14, అంటే ఖచ్చితంగా 2 సంవత్సరాల క్రితం, 2024 ఆగస్ట్ 14 నాడు 2 సంవత్సరాల క్రితము స్కిల్ యూనివర్సిటీ మన రాష్ట్ర శాసనసభ చట్టం ద్వారా ఏర్పడ్డది. ఈ స్కిల్ యూనివర్సిటీ మొత్తం గెజిట్ మొత్తం ఈ జీవోస్ అన్ని ఈ చట్టంలో ఉన్నటువంటి అవన్నీ కూడా చూడడం జరిగింది. అయితే ఈ స్కిల్ యూనివర్సిటీ చట్టం బానే ఉంది, కానీ ఈ యూనివర్సిటీకి కేంద్ర ప్రభుత్వం UGC ఏదైతే దాన్ని రికగ్నైజేషన్ చేసిందో అది 19th నవంబర్ 24 నాడు UGC ఒక లెటర్ ద్వారా దీన్ని రికగ్నైజ్ చేసింది స్కిల్ యూనివర్సిటీని. దీంట్లో ఏం చెప్తుంది, ద యూనివర్సిటీ ఈజ్ ఎంపవర్డ్ టు అవార్డ్ డిగ్రీస్ యాజ్ స్పెసిఫైడ్ బై ది UGC అండర్ సెక్షన్ 22 ఆఫ్ ది UGC యాక్ట్ 1956. అంటే ఈ స్కిల్ యూనివర్సిటీ కేవలము డిగ్రీలు మాత్రమే అవార్డు చేసేటానికి ఈ UGC పర్మిషన్ ఇచ్చింది. ఏది? స్కిల్ యూనివర్సిటీ. మరి ఈ పిల్లలు చదువుకునేది డిగ్రీ కాదు, ఈ పిల్లలు చదువుకునేది ఏంది? పాలిటెక్నిక్. ఇట్ ఈస్ ఓన్లీ డిప్లొమా. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం ముసునూరులో జరిగిన చారిత్రాత్మక విత్తనావిష్కరణ కార్యక్రమంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. దేశంలోనే మొదటిసారిగా రూపొందించిన నాన్ GMO పాప్కార్న్ హైబ్రిడ్ విత్తనాన్ని ఆవిష్కరించిన అనంతరం భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తన ప్రసంగాన్ని తెలుగులోనే ప్రారంభించి సభలోని వారిని విశేషంగా ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాకు తెలుగు అర్థమవుతుంది, కానీ ధారాళంగా మాట్లాడలేను అని చిరునవ్వుతో పేర్కొన్నారు. 2 నెలల క్రితం ఒక తమిళ పత్రికలో గవర్నమెంట్ సంస్థ MD
పట్టాభి విజయగాథను చదివేనని గుర్తు చేసుకున్నారు. ఒకే ఒక ఉత్పత్తితో ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకురావడంపై ఆయన ఎండి పట్టాభిని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం దేశంలో జరుపుకునే పంటల పండుగల ప్రాశస్త్యాన్ని ఉపరాష్ట్రపతి వివరించారు. ప్రతి సంవత్సరం జనవరి 14న దేశమంతా కలిసి ఐక్యతతో పంటల పండుగను జరుపుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సంక్రాంతిగా, తమిళనాడులో పొంగల్గా, పంజాబ్లో లోహ్రీగా, అసోంలో బహుగా విభిన్న పేర్లతో ఘనంగా నిర్వహించుకుంటామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలో గృహ విద్యుత్తు కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు అమర్చాలన్న ప్రభుత్వ నిర్ణయం తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతుంది. రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పేదల పక్షాన కాకుండా కార్పొరేట్ పేదల పక్షాన నిలిచిందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కార్పొరేట్ సంస్థలతో కుమ్మక్కై పేద ప్రజలకు అందుతున్న విద్యుత్ సబ్సిడీలను ఎత్తివేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తలా తోకాలేని విధానాల ముందు రేవంత్ ప్రభుత్వం మోకరిల్లుతుందని ఎద్దేవా చేశారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల పక్షాన లేదు, పెద్దల పక్షానే ఉందని పదే పదే నిరూపించుకుంటా ఉంది. ఈ మధ్య గవర్నమెంట్ అంతా కూడా స్మార్ట్ మీటర్లు పెట్టబోతున్నాం అనేటటువంటి అంశాన్ని హైలైట్ చేసి చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తుంది. మొన్ననే సిఎండి గారు కూడా ప్రకటన చేయడం జరిగింది, మేము త్వరలో స్మార్ట్ మీటర్స్ పెడతామని చెప్పి. అట్లనే నెక్లెస్ రోడ్లో కూడా ఒక ఎగ్జిబిషన్ పెట్టిండ్రు, ఎట్లా స్మార్ట్ మీటర్స్ బాగుంటాయి ఏంది అని. అంటే పబ్లిక్ని ఒక మైండ్ వాష్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నేను ఒక 2-3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆల్రెడీ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నవన్నీ కూడా స్మార్ట్ మీటర్సే. ఇప్పుడు ముందు లెక్క ఎవరు కూడా పోయి పెన్ను పేపర్ పట్టుకొని రీడింగ్ రాసుకునే అవసరం లేదు. ఒక చిన్న మెషిన్ ఉంటుంది, దాన్ని తీసుకొని మీటర్ దగ్గరికి పోగానే ఆటోమేటిక్గా రీడింగ్ వస్తుంది. స్మార్ట్ మీటరే ఇప్పుడు కూడా ఉన్నది. కానీ ఇప్పుడు వీళ్ళు ప్రపోజ్ చేసేటటువంటి కొత్త మీటర్ ఏంటంటే, ఏదైతే రైతులు ఢిల్లీ సింగ్ బార్డర్ దగ్గర ఉద్యమం చేస్తే నల్ల చట్టాలు తొలగించిండ్రో, ఆ నల్ల చట్టాల్లో భాగంగా అదానీ వాళ్ళ కంపెనీకి సంబంధించి మీటర్లు ఏవైతే వ్యవసాయానికి పెట్టాలనుకున్నారో, ఇప్పుడు కొత్తగా కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త పథకం తీసుకొచ్చింది. దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టి ఒప్పుకొని ఇవాళ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటుంది. మరి కొత్త స్మార్ట్ మీటర్లు పెడితే నష్టమేంది అంటే, ఇవి మన సెల్ ఫోన్ ఎట్లయితే మనం మొదలే ఒక 1000 రూపాయలు, 500, 100 రూపాయలు పెట్టి ప్రీపెయిడ్ ఎట్లా చేసుకుంటామో అట్లా ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెట్టాలనుకుంటున్నారు. సరే, మొన్న మనందరం కూడా ఈఆర్సీలో గొడవ చేస్తే వ్యవసాయానికి పెట్టమని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు మళ్ళీ మొత్తం పబ్లిక్కి పెట్టాలి, ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ పెట్టాలి అనే ఒక ప్లాన్ చేస్తూ ఉన్నారు. దీనివల్ల నష్టమేంది? ఆల్రెడీ ఉత్తరప్రదేశ్లో ఈ ఎక్స్పెరిమెంట్ అయితే మొత్తం ప్రతి ఇంట్లోంచి మీటర్లు పీక్కొచ్చి ఎలక్ట్రిసిటీ ఆఫీసులలో మీటర్లు వేసి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మన దగ్గర కూడా క్రితం ప్రభుత్వంలో తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసుల్లో ఈ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెడితే సడన్గా అర్ధరాత్రి లేకపోతే ఏ టెలికాన్ఫరెన్స్ అవుతున్నప్పుడు కరెంట్ పోతుంది. ఎందుకంటే 100 రూపాయలకు మీరు ఛార్జ్ చేస్తే 100 రూపాయల యూనిట్స్ కాగానే ఆ కరెంట్ ఆగిపోవడం అనేది జరుగుతుంది. సో ఇమాజిన్ చేయండి ఒక్కసారి, ఇవే మీటర్లు మన ఇళ్లల్లో పెడితే మరి గవర్నమెంట్ ఇస్తా అన్న ఫ్రీ సబ్సిడీ 200 యూనిట్ల పరిస్థితి ఏమవుతుంది? సెలూన్లకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇప్పటికే వీళ్ళు ఎగబెడుతున్నారు. ఒకవేళ సెలూన్లలో కూడా స్మార్ట్ మీటర్లు పెడితే మనం ఏ కటింగో గిటింగో చేసేటప్పుడు మధ్యలో కరెంట్ పోతుంది, ఉన్న బిజినెస్ కాస్త పోయే పరిస్థితి ఉంటుంది. అంటే అల్టిమేట్గా కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందు మోకరిల్లి వాళ్ళు తీసుకొస్తున్నటువంటి తలాతోకలేనటువంటి పథకాలను అదానీ గారి బిజినెస్ని ఎంకరేజ్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఇక్కడ స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్తున్నారు. ఉన్న స్మార్ట్ మీటర్లను సరిగ్గా వాడుకొని ఉన్నటువంటి మొత్తం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ని ప్రాపర్గా వాడుకొని ఆర్టిజన్లను రెగ్యులరైజ్ చేసి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని రెగ్యులరైజ్ చేసి ముందు 24 గంటలు కరెంటు మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ మహానగరంలోనే ఎప్పుడంటే అప్పుడు కరెంట్ పోయే పరిస్థితి ఉంది. ముందు దాన్ని సరి చేసుకోండి, ఆ తర్వాత కొత్త కొత్త పథకాలు ఆలోచించండి. ఎంతసేపు ప్రజల జేబులకు కత్తరేద్దామనేటటువంటి ఆలోచన తప్పితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు మంచి చేద్దామనే ఆలోచన కనబడతలేదు. కాబట్టి తెలంగాణ రక్షణ సేన నుండి మేము ఈ కొత్త స్మార్ట్ మీటర్లు పెట్టేటటువంటి పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. దీనివల్ల మీరు ఇస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీలకు అట్లనే సెలూన్లకు సబ్సిడీ ఎత్తేయాలనేటటువంటి ఆలోచన చేస్తున్నట్టుగా కనబడుతుంది. దీన్ని మేము జరగనివ్వము, దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నాయకుల మధ్య మాటల తూట, వ్యక్తిగత ఆరోపణలు మరింత ముదురుతున్నాయి.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని లక్ష్యంగా చేసుకుని వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై మరియు తన కుటుంబంపై రాజకీయ కక్ష సాధింపు చర్యలు జరుగుతున్నాయని జోగి రమేష్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అసెంబ్లీలో ఏదో అన్నారనే నెపంతో బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబుకు ఇతరుల కుటుంబాల బాధలు అర్థం కావా అని ప్రశ్నించారు. నీ కుటుంబం లాగే నాకు ఒక కుటుంబం ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి అని వారు వ్యాఖ్యానించారు. తమ నివాసాలు, కుటుంబ వ్యవహారాలను రాజకీయంగా వాడుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం జరుగుతుందని ఆయన ఆరోపించారు. అంటే మీ కుటుంబాలేమో కుటుంబాలా, మా కుటుంబాలు కావా చంద్రబాబు నాయుడు గారు? నిన్నంటేనేమో అన్నారో లేదో తెలియదు, గిలగలా కొట్టుకొని ఏడ్చి బయటకు వచ్చావే. మేము దయచేసి అడుగుతా ఉన్నా, ఐటీడీపీ ద్వారా వ్యాపారం చేశారే, ఐటీడీపీ ద్వారా తెలుగుదేశం పార్టీ ద్వారా కొన్ని ఛానల్స్ని హైయర్ చేసుకున్నావే. హైయర్ చేసుకొని నెల రోజుల పాటు పీఆర్పీ రేట్లు పెంచుకొని నా కుటుంబం మీద వ్యక్తిగతంగా వ్యాపారం చేసి అన్నం తింటున్న దుర్మార్గులను అడుగుతా ఉన్నా. రాజకీయంగా ఎదుర్కో, రాజకీయంగా రా. 2 సంవత్సరాల 3 నెలల పాటు నువ్వు అధికారంలోకి వస్తే, మొట్టమొదటి నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలలకే నా కుమారుడు రాజీవ్ని అరెస్టు చేయించావే, జైల్లో పెట్టించావే. అయినా దడవలా. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ధర్నా చేశానని చెప్పేసి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి జోగి రమేష్ని అరెస్టు చేయాలని చెప్పేసి తపన పడ్డావే. అయినా దడవలా. కల్తీ కేసు సృష్టించి 83 రోజుల పాటు నన్ను, నా తమ్ముడు రాముని జైల్లో నిర్బంధించావే, 3 జైలు తిప్పావే. అయినా దడవలా. జైలు నుంచి బయటకు వచ్చా, మరలా ప్రజా సమస్యల మీద చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తానని చెప్పా, దడవల. కానీ జోగి రమేష్ గొంతు నొక్కాలా. జోగి రమేష్ గొంతు నొక్కినా, పేక పిసికినా ఈ గొంతు ఆగదని చెప్పేసి చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఇద్దరికి చెప్తా ఉన్నా. దయచేసి చాలామంది మిత్రులు అనుకుంటారు, ఎందుకు జోగి రమేష్ చంద్రబాబు నాయుడిని, లోకేష్ని టార్గెట్ చేశాడు, వాళ్ళ కుటుంబ విషయం కదా అని చెప్పాడు అనుకుంటారు. దయచేసి 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది ఒక కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్ అందరూ కూడా ఎవరనేది ఈ ప్రపంచానికి తెలుసు. ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన అంశాలన్నీ కూడా ఒక్కసారి మీరు దయచేసి మీడియా మిత్రులు, రాష్ట్ర ప్రజలకి తెలియజెప్పండి. తెలుసు దాంట్లో ఉన్న విషయాల్ని. ఎక్కడికి వెళ్ళారు మీరు? ఏ విధంగా జరిగింది? ఈ కుట్రకోణం ఎక్కడి నుంచి వచ్చింది? జోగి రమేష్ని మానసికంగా భారత గోల్ఫ్ రంగానికి సంబంధించిన ఒక విశేష వార్తతో ముందుకు వచ్చాం. ఇండియన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ టూర్ సరికొత్త ఆర్డర్ ఆఫ్ మెరిట్ ట్రోఫీని అత్యంత వైభవంగా ఆవిష్కరించింది. భారత క్రికెట్ దిగ్గజం ద గ్రేట్ కపిల్ దేవ్ మరియు పీజీటీఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అమన్దీప్ జోనల్ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక ట్రోఫీని మీడియా సమక్షంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కపిల్ దేవ్ మాట్లాడుతూ, భారత గోల్ఫ్ క్రీడాకారుల ప్రతిభను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంతో పీజీటీఐ విశేష కృషి చేస్తుందని కొనియాడారు. ఈ కొత్త ట్రోఫీ యంగ్ ప్రొఫెషనల్ గోల్ఫర్లలో మరింత కసిని మరియు క్రీడా స్ఫూర్తిని నింపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతి ఏటా దేశవ్యాప్తంగా జరిగే పీజీటీఐ టోర్నమెంట్లలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక పాయింట్లు, ర్యాంకింగ్ సాధించిన గోల్ఫర్కు సీజన్ ముగింపులో ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ట్రోఫీని అందజేస్తారు. రాబోయే సీజన్లో ఆటగాళ్లకు ఈ విజేత ట్రోఫీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. వరుసగా 2 వారాల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లకు సోమవారం ఊరట లభించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 2% వరకు తగ్గడంతో సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం ట్రేడింగ్ మొదలైనప్పుడు బీఎస్ఈ సెన్సెక్స్ 88 పాయింట్ల లాభంతో 77,629 వద్ద
ఎన్ఎస్ఈ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 24,285 వద్ద ట్రేడ్ అయ్యాయి. సోమవారం నాటి ట్రేడింగ్ లో రంగాల వారీగా చూస్తే మెటల్ షేర్లలో కొనుగోలు సందడి కనిపించింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ దాదాపు 1% లాభపడింది. అదేవిధంగా నిఫ్టీ మీడియా, ఆయిల్, గ్యాస్, ఐటీ, ఆటో, ప్రైవేట్ బ్యాంకులు, ఫైనాన్షియల్ సర్వీసెస్ సూచీలు కూడా సానుకూలంగా కదలాడుతున్నాయి. అయితే నిఫ్టీ హెల్త్ కేర్, ఫార్మా, ఎఫ్ఎంసీజీ, రియాలిటీ రంగాల పేర్లు మాత్రం నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. విశ్లేషకుల అంచనా ప్రకారం సమీప భవిష్యత్తులో నిఫ్టీ 24,200 నుంచి 24,600 పాయింట్ల మధ్య పరిమిత శ్రేణిలో కదలాడవచ్చు. దేశీయ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండడం, కంపెనీల ఫలితాలు మెరుగ్గా ఉండడం మార్కెట్ కు మద్దతు ఇస్తున్నప్పటికీ అధిక ముడి చమురు ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతలు లాభాలకు అడ్డుకట్ట వేయవచ్చని వారు భావిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. న్యూజిలాండ్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం. పార్లమెంట్లో కొత్త బిల్లు. అర్బన్ నక్సల్స్ చేతిలో యువత భవిష్యత్తు నాశనం చేస్తున్నారు. రాహుల్ గాంధీపై యోగి తీవ్ర విమర్శలు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ సంచలన ప్రకటన. మహిళలు, ట్రాన్స్జెండర్లకు అన్ని ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం. కర్ణాటక చరిత్రలో చారిత్రాత్మక నిర్ణయం. పాలక్కాడ్ నుంచి మైసూరు డివిజన్ కు మంగళూరు షిఫ్ట్. జార్ఖండ్లో రెండో విడత ఉద్యమం. జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అక్రమాలపై దేవేంద్ర మహాతో భర్తీ సుధార్ యాత్ర. వర్షపు నీటిలో ఈదులాడుతున్న దేశ రాజధాని. ఢిల్లీలో స్తంభించిన జలమయం అయిన వీధులు. పాలిటెక్నిక్ డిప్లొమా సర్టిఫికేట్లకు యూజీసీ అనుమతి లేదు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్. ఏలూరు జిల్లాలో నాన్ జిఎంఓ విత్తనాల విడుదల. గవర్నమెంట్ సంస్థ ఎండీని అభినందించిన ఉపరాష్ట్రపతి. పేదల సబ్సిడీని ఎత్తేసేందుకే స్మార్ట్ మీటర్ల కుట్ర. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత ఆగ్రహం. నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా నా గొంతు నొక్కవేయలేరు. చంద్రబాబుకు జోగి రమేష్ ఘాట్ హెచ్చరిక. పీజీటీఐ ఆర్డర్ ఆఫ్ మెరిట్ ట్రోఫీ ఆవిష్కరణ. కపిల్ దేవ్, అమన్దీప్ జోల్ సమక్షంలో గ్రాండ్ ఈవెంట్. రెండు వారాల తర్వాత లాభాలు. సెన్సెక్స్, నిఫ్టీ దూకుడు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్.